హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎన్బీకే బ్లాగ్స్. నేను మొన్న టెట్ మాక్ టెస్ట్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు వాటి ఆన్సర్స్ మీకు కూడా చెప్తామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా ఉందన్నమాట. ఓన్లీ అన్ని టెక్స్ట్ బుక్లో ఉండేటివే ఉన్నాయి. ఎందుకంటే టెట్ క్వాలిఫై కావడానికి సింపుల్గానే వాడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా ఇస్తాడు. ఎక్కువ కష్టం అనిపించదు. కానీ ఈ మాక్ టెస్ట్ అయితే చాలా ఈజీగానే ఉంది. ఇది కూడా మనకు నేర్చుకోవడంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చిన క్వశ్చన్స్ని అయితే ఒక్కొక్కటిగా మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అయితే 3 లేదా 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడే ఆట అని ఇచ్చాడనమాట. దీని ఆన్సర్ వచ్చేసి సంసర్గ క్రీడ. మనకు క్రీడలు అనేటివి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మీరు ఏజెస్ సపరేట్ చేసుకుంటూ ఒక పేజీ లాగా రాసుకోండి, ఒక పేరా లాగా అట్లా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా రాసుకున్నారనుకోండి, ఒకే చోట ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండి బాగా ఈజీగా కూడా గుర్తు ఉంటుంది. ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేసి సంసర్గ క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏదో చూద్దాం. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది అని అయితే మనకి ఇచ్చాడు. మనము ఎప్పుడైనా కానీ క్వశ్చన్ నీట్గా చదువుకోవాల్సింది ఉంటుంది. మనకున్నటువంటి ఆ టెన్షన్లో, ఆ ఎగ్జామ్ టైంలో మనం జస్ట్ అభ్యసన లక్షణం అని కనపడంగానే ఏదో ఒక టిక్ పెట్టేసి మనం నెక్స్ట్ అనేది మనం బటన్ అనేది క్లిక్ చేస్తాం. అలా కాకుండా ఫస్ట్ మీరు క్వశ్చన్ అనేది చాలా క్లియర్గా క్వశ్చన్ అయితే చదువుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఆప్షన్స్ అయితే చూద్దాం. నిరంతర ప్రక్రియ, గతిశీలకమైనది, 3 లక్ష్యాత్మకమైనది, 4 సంకుచితమైనది. దీని ఆన్సర్ వచ్చేసి 4 సంకుచితమైనది. అక్కడ అభ్యసన లక్షణం కానిది అని అడిగాడు కాబట్టి అభ్యసనం అనేది సంచితమైనది, సంకుచితమైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధనా పద్ధతి. ఇది వచ్చేసి వర్ణనాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సెకండ్ సెంటర్ పార్ట్ యూనిట్, 3 సెంట్రల్ ప్రోగ్రామింగ్ యూనిట్, 4 సెంట్రల్ ప్రొవైడింగ్ యూనిట్. దీని ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది. అక్కడ సంబంధించినది అని ఇచ్చారనమాట. ఇది వచ్చేసి జెండర్ వికాసం. ఓన్లీ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్దాం, టైం మాత్రం ఉండదు కాబట్టి. పిల్లల సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? మనకు ఇది కాలం, నైతికత అని గుర్తు రాగానే జీన్ పియాజే మనకు గుర్తు రావాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి జీన్ పియాజే. భారత ప్రభుత్వం పోక్సో యాక్టును ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? మనకి చూడంగానే గుర్తొచ్చేది 2012 అన్నమాట. దాన్ని ప్రవేశపెట్టింది 2012. దాన్ని సవరణలోకి తీసుకొచ్చింది 2019. ఒకవేళ ఆప్షన్స్లో 2019 ఇచ్చారనుకొని మనం ఫుల్ కన్ఫ్యూజ్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? కొన్ని ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇవి బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని ఆన్సర్ వచ్చేసి క్లిఫర్డ్ బీట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయులు విద్యార్థులకు నచ్చే లక్షణం స్నేహాభావం. నెక్స్ట్ క్వశ్చన్. 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతన్ని నమోదు చేయవలసిన తరగతి ఏది? ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే 6 సంవత్సరాలకు ఖచ్చితంగా పిల్లవాడిని 1వ తరగతిలో వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కౌంట్ చేసుకుంటూ రాయొచ్చు. దీని ఆన్సర్ అయితే 5. 10 సంవత్సరాల పిల్లవాడు 5వ తరగతి క్లాస్లో ఉండవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. చర్యాత్మక పరిశోధనా భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త స్టీఫెన్ కోరే. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. దీని ఆన్సర్ 3 పిగ్మేలియన్ ఫలితం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్కీమాటా అనగా, మనకు దీన్ని చదవగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక డెఫినేషన్ అనమాట. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైనది సంజ్ఞానాత్మక నిర్మాణాలే స్కీమాటా అని ఉందన్నమాట. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవుతాం. సంజ్ఞానాత్మక నిర్మాణాల లేదంటే సంఘటిత ప్రవర్తనాల అనేది కన్ఫ్యూజ్ అవుతాం. కానీ దీని ఆన్సర్ వచ్చేసి సంజ్ఞానాత్మక నిర్మాణాలు. సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే అభ్యసన సిద్ధాంతం. దీని ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో క్లినికల్ పద్ధతి. వీటికి ఆన్సర్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి. దీనికి ఇంకా పేర్లు ఉన్నాయి, చికిత్సా పద్ధతి, కిస్టడీ అని కూడా. దీని ఆన్సర్ వచ్చేసి 4వ ఆప్షన్ వ్యక్తి అధ్యయన పద్ధతి.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? దీని ఆన్సర్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి. మనం దీనిని హై క్లాస్కైనా కూడా 40 మినిట్స్ వరకే చెప్పాలి. దీని ఆన్సర్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య. దీని ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది. మనం దీన్ని కొన్ని క్యాన్సలింగ్ ప్రకారం కూడా మనం నేర్చుకోవచ్చు, మనం ఆన్సర్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. వైయక్తిక భేదం అనేది మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటివి కాబట్టి వాటిని మనం బేస్ చేసుకొని ఆప్షన్స్ని అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేసి పరిపక్వత. మిగతావన్నీ కూడా మనకు తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2021 చైర్పర్సన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్ 1 డాక్టర్ కె కస్తూరి రంగన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తేజ ఎటువంటి శిక్షణ లేకుండా చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం ఏంటి అంటే సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం. దీని ఆన్సర్ పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించినది ఎవరు? జాన్ లాక్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ICT టూల్ కానిది. దీని ఆన్సర్ వచ్చేసి చార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, తారండైక్ ప్రకారం చిత్రాలను మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే శక్తి అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ. ఆన్సర్ 4 శైశవ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ణయమగుతుంది అని చెప్తారు. 23వ జత. ఆప్షన్ 4 23వ జత. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం. దీనికి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అని కూడా అంటారు, టైప్ 1 సిద్ధాంతం అని కూడా అంటారు. ఆన్సర్ 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ రాశి ప్రవర్తన అంచనా వేయవచ్చు. దీని ఆన్సర్ సహసంబంధ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా అన్ని సబ్జెక్ట్స్ అయితే నేను SGT పేపర్ 1 యొక్క ఆన్సర్స్ అయితే నేను పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.